మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నన్ను క్షమించు ధరణి. చిన్నదాన్ని నేను క్షమించడం ఏంటి మావయ్య? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, అది చాలు. ఇంకెప్పుడు ఇదివరకట్లా ప్రవర్తించకుండా ఉంటే సరిపోతుంది. కానీ మళ్ళీ తప్పు చేసావనుకో, ఈసారి నాన్న కాదు, నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒట్టు ధరణి, ఇంకెప్పుడు అలా చేయను. నా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, జన్మలో నేను నీతో తప్పుగా ప్రవర్తించను. అలాగే మావయ్య. నాన్న, టైం అవుతుంది, మేమిక బయలుదేరుతాం. బాలు, పద. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. నేను చెప్పింది చెప్పినట్టు భలే చేసావురా తమ్ముడు. నువ్వింత గొప్పగా యాక్ట్ చేయకపోతే నిన్ను క్షమించేవాళ్లే కాదు. అక్క, నీ తమ్ముడు తక్కువడు అనుకున్నావా? ఇలా చెప్తే అలా అల్లుకుపోతా. నువ్వు సమర్థుడివిరా, కనపడవు గాని నీలో చాలా కళలున్నాయి. ఎందుకు నిన్నెలా యాక్ట్ చేయమన్నానో తెలుసా? నువ్వు ఈ ఇంట్లోకి రావాలి. నువ్వు ఇంట్లో కలుపుగోలుగా మెసలకపోతే ధరణితో నీ పెళ్లి జరగడం కష్టమవుతుంది. అర్థమైందక్క, అర్థమైంది. కానీ నిన్నటి నుంచి ఆలోచిస్తున్నానక్క, అసలు ఆ తల్లి కొడుకులకి ఈ ఇంటి మీద, ఆ ధరణి మీద ఎందుకు కన్ను పడిందా అని. అది అరే, నీకు పెళ్లి కావాలా, వివరాలు కావాలా? నీకు ఎలా ఆ ధరణి మీద పిచ్చో అలాగే వాడికి కూడా కలిగిందేమో. నువ్వు బాగా కనిపెడతావక్క. నువ్విలా హింటిస్తూ ఉండు, నేనలా అల్లుకుపోతూ ఉంటా. కానీ అసలు నీకు వాళ్ళ మీద డౌట్ ఎందుకు వచ్చిందక్క? అది ఆ ధీరజ్ గాడిని చూస్తే కాస్త ఫ్రాడ్ లాగా డౌట్ వచ్చిందిరా. వాణ్ణి కూడా అంత తేలిగ్గా వదలొద్దు. దీని ముందు వాడి నిజస్వరూపం బయట పెట్టేయాలి. ఏమంటావురా తమ్ముడు? కరెక్టే అక్క నువ్వు చెప్పేది. అప్పుడే ఇది వాడికి దూరం అవుతుంది. వాడు దీన్ని చూడ్డం మానేస్తాడు. అవునరా, అయితే నువ్వు నేను చెప్పినవన్నీ చెయ్యాలి. చెప్పక్క, నువ్వు ఏం చెప్తే అది నేను నిమిషాల ఫాలో అయిపోతాగా. అర్థమైందా? డన్నక్క. మేముగా వెళ్ళి ధరణిని మా అబ్బాయికి ఇవ్వు అని అడగకుండా ఆ ప్రతాప్ నోటి నుంచే ధరణి ధీరజ్ల పెళ్లి చేద్దామనే మాట రావాలి. ఎలా రప్పించాలి? ఆ ప్రతాప్ని ఎలా మా లైన్లోకి తెచ్చుకోవాలి? ఎప్పుడో అప్పుడు వస్తాళ్లే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే జనని ఏమాత్రం పసిగట్టినా మొదటికే మోసం వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ప్రతాప్ తన కూతురు పెళ్లి ధీరజ్తో చెయ్యాలి అనే ఆలోచన అతనికి కలిగేలా చెయ్యాలి. ఎలా ఎలా?
నేనెవరో అనుకున్నాను. ఎవరైతే మాత్రం ఎందుకంత ఉలిక్కి పడ్డాం? ఏదైనా క్రిమినల్ ప్లాన్స్, క్రికెట్ ఆలోచనలు చేస్తున్నావా? రేయ్, ఏ మాటలు రావి? ఏం మాటలేంటత్త, ఉన్న మాటలే. మేనత్తవి, పైగా నీకంటే గొప్పగా ఆలోచించే తెలివితేటలు వచ్చాయని నువ్వేగా అన్నావు. నీ గురించి నాకు తెలియందే ఉంది. అసలు నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా మంచి ఆలోచన చేసావా? ఎవరికైనా మంచి చెయ్యాలని గాని, సాయపడదామని గాని నీ మనసు కనిపించిందా? అయ్యో పాపం అనే మాట నీ నోటి నుంచి వినిపిస్తుందా? స్వార్థం స్వార్థం, అవతల వాళ్ళ మంచితనాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తావు. ఏంట్రా, ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాకు పెత్తనాలు చెయ్యాలనేం లేదు. ఎవరి బలహీనతల్ని, మంచితనాన్ని క్యాష్ చేసుకోను. ఆహా, అవునా? అందుకేనా అమ్మని నాన్నకి 2 సార్లు దూరం చేశావు? హాస్పిటల్ మేనేజ్మెంట్ చేతిలోకి తీసుకున్నావు? నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదత్తా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. నీ డబ్బు పిచ్చి తగ్గించుకోమని చెప్తున్నానత్తా. నువ్వేదన్నా ఆలోచించావంటే దాని వెనక తప్పకుండా క్యాష్ కనెక్షన్ ఉంటుంది. నీ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తావు, తృప్తి అనేది నీకు లేదు. అలా అని దోచి దాచింది ఎప్పటికీ నీకు ఉపయోగపడదు. నీది పోగొట్టుకున్నావు, తాతయ్యది సగం వదిలించావు. నాన్న సంపాదనకు వచ్చిన దగ్గర నుంచి అంతో ఇంతో నొక్కేస్తూనే ఉన్నావు. ఒరే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావురా. ఎక్కువ తక్కువ తర్వాత చూద్దు గాని నాన్న, అమ్మ, మావయ్య, చిన్న, మధులు అందరూ అయిపోయారు. ఇప్పుడేంటి కొత్తగా ఈ మధ్య పరిచయమైన ఆ ధరణి బాలుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు? వాళ్ళతో ఏదో క్లోజ్ కనెక్షన్, ఇంటిమేట్ రిలేషన్ పెంచుకుంటున్నట్టున్నావు. ఏంటి సంగతి? వాళ్ళు ముందు అమ్మకి పరిచయం, ఆ తర్వాత నాకు పరిచయం. మా పరిచయస్తులందరూ నీకు శత్రువులు కదా. మరి నువ్వెలా వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నావు? ఏమన్నా దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నావా? అయ్యో 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 అయ్యో, ఎందుకురా ఎందుకురా నా మీద అన్ని నిందలు వేస్తున్నావు? వాళ్ళు నీకు పరిచయం అయ్యారు, తర్వాత నాకు పరిచయం అయ్యారు. నీకు ఫ్రెండ్స్ అయితే నాకు ఫ్రెండ్స్ కాకూడదా? పైగా వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ఉంది. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఏదో మంచి చెడ్డ చూసి చేతనైనా సహాయం చేద్దామని. ఆహా, సహాయం చేద్దామని ఆలోచన వచ్చిందా నీకా? ఏంట్రా, మరీ అంత వెక్కిరింపుగా మాట్లాడుతున్నావు? ఆ పదం నీ క్యారెక్టర్కి సూట్ అయ్యేది కాదు, అందుకే డౌట్ వచ్చింది. నీకు మంచి ఆలోచనలు రావడం అంటే ఓ కొత్త వింతే. నువ్వు మారి మంచిగా ఆలోచించేలా తయారైతే నీ ఆశకి ఎవ్వరూ బలికారు. అదొక గుడ్ సింబల్. నీ మాటల్లో 1% నిజం ఉన్నా ఓకే, కానీ అంతకు మించి వేరే ఆలోచన చేసి వాళ్ళకేమన్నా నష్టం తలపెడితే మాత్రం ఈ తరుణ్ ఊరుకోడతా. చిన్న మధులు ఎలాగో వాళ్ళు నాకు అలాగే. నీ మూలంగా వాళ్ళకేమైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఫేస్ చేయడానికి నేనున్నానని మర్చిపోకు. వీడొకడు ప్రతి దాంట్లో తల దూరుస్తాడు. వీడికి గాని ధీరజ్ ధరణిల పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నానని తెలిస్తే గ్యారంటీగా అడ్డుపడతాడు. ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఆ తరుణ్ గడికి డౌట్ వచ్చిందిరా. ఏ విషయంలో? ధరణితో నీ పెళ్లి విషయంలోరా. వాడి మొహం మమ్మీ, వాడించేస్తాడు. గుణాకు పుల్ల వేస్తే చాలు అంతా సర్వనాశనం అయిపోతుంది. ప్రతి దాంట్లో తలదూరుస్తాడు. ధరణి వాళ్ళు మన పరిచయాల గురించి ఆ జననికి చెప్తే మొదటికే మోసం వస్తుంది. అందుకేరా చాలా జాగ్రత్తగా వాడి సైట్లో పడకుండా మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సరేనా? సరే మమ్మీ, ఓకే.